గోల్డీ నవ్వుతూ ఆ రాయిని తన నోటిలోకి అది తీసుకొని దాన్ని మింగేసింది. మరుక్షణమే తన యొక్క నవ్వు ఆగిపోయింది మరియు తన యొక్క శ్వాస కూడా ఆగిపోయింది. ఇది ఏమవుతుంది నా గొంతులో? గోల్డీ మాయా రాయి అనుకుని నువ్వు మింగావు కదా, అది డూప్లికేట్ రాయి. అది విని మిట్టు ఆశ్చర్యపోయి చిన్మున్ను చూస్తూ ఉంది. నువ్వు చెప్పావని నేను ఆ రాయిని దొంగలించాను. తర్వాత నాకు అర్థమైంది, నన్ను అంత బాగా చూసుకున్న పక్షులు మరియు అందరూ బాగుండాలి అని అనుకున్న పక్షులు వాళ్ళని ఏమర్చకూడదని అనుకున్నాను. అందుకే అదే రాయిలో ఉన్న ఒక డూప్లికేట్ రాయిని వెతికి నీకిచ్చేశాను. అది విని గోల్డీకి చాలా కోపం వచ్చింది. కానీ దాని గొంతులో రాయి తగులుకుంది. దానివల్ల అది ఏమీ చేయలేకపోయింది. చాలాసేపు అరిచిన తర్వాత గోల్డీ అక్కడే చనిపోతుంది మరియు చిన్మున్ మిట్టుని కాపాడుతుంది. ఇంకోవైపు జంతువులన్నీ నది దగ్గరికి వచ్చి చేరుకుంటాయి. ఆ నదిలో వచ్చే నీరు కూడా చాలా వేడిగా ఉన్నాయి. చాలా జంతువులకి ఆరోగ్యం కూడా బాలేదు. అప్పుడు జంతువులన్నీ మిట్టు మరియు చున్మున్ రావడం చూశాయి మరియు అన్ని చాలా సంతోషించాయి. మిట్టు తన కాళ్ళలో పట్టుకున్న రాయిని ఒక పెద్ద రాయి మీద పెట్టింది. అలా పెట్టిన వెంటనే సూర్యుని కిరణాలు దాని మీద పడింది మరియు అది మెరవడం ప్రారంభించింది. సూర్యుని యొక్క ఎండ తగ్గిపోయింది. వాతావరణం మారిపోయింది. ఇప్పుడు నది యొక్క నీళ్లు కూడా చల్లగా అవుతున్నాయి. జంతువులన్నీ ఇప్పుడు చాలానే సంతోషించాయి.